హాయ్ అండి, ఈరోజు వీడియోలో మ్యాంగో రబ్డీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వీడియో ఫుల్ వరకు చూసి నచ్చితే కనుక మీకు ఈజీ అనిపిస్తే కనుక ట్రై చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా టింగ్ అని కొట్టండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఈ ఐస్ క్రీమ్కి మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి. దీనికోసం నేను బిగ్ సైజు 2 తీసుకున్నాను, బంగినపల్లి తీసుకున్నాను. మీరు ఒకవేళ స్మాల్ తీసుకునేటట్టయితే 3 తీసుకోండి. ఇంకా ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ కాజు అనమాట. అదే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాను. ఒక 1 లీటర్ మిల్క్, అంతే అండి. ముందు మనం రబ్డీ ప్రిపేర్ చేయడానికి ఈ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగరు అలాగే కాజు మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. రబ్డీ అంటే ఏం లేదండి, పాలతో ఏదైనా మిశ్రమాన్ని కరిగించి కోవాలాగా చేసేదాన్ని మనం రబ్డీ అంటాం, అంతే. మనకి మిక్స్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నెలో లీటర్ పాలను పోసుకుని మనం బాగా మరిగించాలన్నమాట. ఈలోపు మ్యాంగోని ఇలా పీసెస్ గా కట్ చేసుకుని ప్యూరీ ప్రిపేర్ చేసుకోండి. ప్యూరీ ఏం లేదు, జస్ట్ అలా మిక్సీ జార్లో వేసి అలా ప్యూరీ చేసేసుకోవడమే. ఇది ఒక బౌల్లో పెట్టుకుని సైడ్ పెట్టేసేయండి. పాలనేవి మంచిగా కాగాయి కదండి. అలా పొంగుస్తున్నప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక గరిటెతో అక్కడే ఉండి మనం కదుపుకుంటూ ఉండాలన్నమాట. పాలనేవి కొంచెం తగ్గాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ఉంది కదా, దానికి కాజు అలాగే షుగర్ మనం ఈక్వల్ గా తీసుకుంటాము. ఒక హాఫ్ కప్ అంతే. దాన్ని ఈ మిక్స్ ని మనం ఈ పాలల్లో ఉండలు లేకుండా మంచిగా కదుపుకుంటూ ఉండాలన్నమాట. లమ్స్ ఉంటే బాగుంది కదా, లమ్స్ అనేవి తీసుకుంటూ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సిమ్ లో పెట్టుకుని అదంతా ఒక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కదుపుతూ ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న థిక్నెస్ చాలండి. దీన్ని మనం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కూడా గిన్నె పక్కకు పెట్టినా కూడా అలా కదుపుతూ ఉంటే చల్లారుతూ ఉండి ఇంకొంచెం థిక్గా అవుతాయి. ఇందులో ఇప్పుడు బాగా రూమ్ టెంపరేచర్ వచ్చి చల్లారాక ఆ మ్యాంగో ప్యూరీని ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఆ పాలు ఈ మ్యాంగో ప్యూరీ బాగా కలిసేలాగా కలుపుకుని మన దగ్గర ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, అలాంటి బాక్సుల్లో ఈ మిశ్రమం అంతా కూడా మనం అందులో డంప్ చేసేసుకోవడమేనండి. మనం మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచినా పర్వాలేదు, ఒక 8 to 9 అవర్స్ ఉంచినా పర్వాలేదు. తర్వాత తీస్తే ఇలా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనం షుగర్ ఏమీ అంత ఎక్కువ యాడ్ చేయలేదు, హాఫ్ కప్ అనేది యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా మైల్డ్గా ఉందన్నమాట. అటు మ్యాంగో తెలుస్తుంది, ఇటు కాజు కమ్మదనం అంతా క్లియర్గా తెలుస్తుంది. ఈ మిగిలిన ప్యూరీ ఉంటే నేను ఐస్ మౌల్డ్స్లో వేసాను, అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. వీడియో కనుక నచ్చితే మీరు కూడా మ్యాంగో లవర్స్ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.